భరద్వాజ్ గారు 23 23 అనే సినిమా మార్కెట్లోకి వస్తుంది. అవును. దానికి కథ, కర్త, క్రియ అని మీరే అన్నారు. ఏంటి అసలు ఏ బ్యాక్డ్రాప్లో స్టోరీ అది? మీరు రాసిన స్టోరీ ఎలా ఉంది ఏంటి? అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థకు కూడా ఒక రకంగా కులం ఉంది అని ఎస్టాబ్లిష్ చేసేటువంటి కథ అది. కుంపటి పెట్టేస్తున్నారు మీరైతే. కుంపటి ఏం కాదండి, జరిగిన వాస్తవాలే. అంటే వాస్తవంగా జరిగినటువంటి 3 సంఘటనలని ఓకే తీసుకుని వాటి నేపథ్యంలో ఏం జరిగింది, రియల్ ఇన్సిడెంట్లా? రియల్ ఇన్సిడెంట్లే. ఆ రియల్ ఇన్సిడెంట్స్లో ఎలా కోర్టులు రెస్పాండ్ అయినాయి, అలాగే నేరస్తులు ఒకేలాగా, అంటే జరిగిన క్రైమ్ ఒకటే కానీ భిన్నమైనటువంటి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు చేశారు. ఇది చేసినప్పుడు ఎవరి పట్ల కోర్టు ఎలా రియాక్ట్ అయింది అనేది. అంటే కోర్టు రియాక్ట్ అవ్వటం అంటే కోర్టు రియాక్షన్ కాదు, అక్కడ మేనేజ్ చేసుకోగలగటము, అలాగే రాజకీయ పలుకుబడి ఉపయోగించటము, ఇవి కొంతమందికి సాధ్యం అవుతుంది. ఆ సాధ్యమైన వాళ్ళు ఎటువంటి క్రైమ్లో నుంచి అయినా ఎలా బయటకు వచ్చేసారు, కళ్ళ ముందు జరిగినవే అవి. ఏంటి అసలు రియల్ ఇన్సిడెంట్? అందులో ఒకటి జూబ్లీ కార్ బ్లాస్ట్ కేసు అందరికీ తెలుసు. అంటే రామానాయుడు స్టూడియో దగ్గరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది, ఫిలిం నగర్లో. అది రాములయ్య సినిమా ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్ బాబు గారు, పరిటాల రవి గారు వీళ్ళందరూ ఒక వెహికల్లో వస్తున్నారు వెనక్కి. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు ఆ వాహనంలో. పరిటాల రవి గారితో పాటు కూర్చున్నాడు ఆయన. ఆ వెహికల్ టార్గెట్ చేస్తూ మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అక్కడ ఒక ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశాడు. అయితే ఈ కారు వెళ్లకుండా దీని ముందు ఈటీవీ వాళ్ళ వ్యాన్ ఒకటి వెళ్ళింది. వెళ్ళి అది బ్లాస్ట్ అయింది. దానిలో ఈటీవీ క్రూ మాత్రమే లేదు, దాంతోపాటు ఆనంద్ సినీ సర్వీసెస్కి చెందిన కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎక్కారు. దానిలో 26 నుంచి 28 మంది చనిపోయారు. మిక్కిలినేని జగదీష్ బాబు అని 2 కార్లు ఉన్నట్టున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా చనిపోయాడు ఆ ఇన్సిడెంట్లో. అది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. కానీ ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కోర్టు నుంచి ఒక సాధారణమైనటువంటి జీవిత ఖైదు పొంది ఒక 8-9 ఏళ్ళు చేసేసి బయటకు వచ్చేసారు. ఇక్కడ నెంబర్ కనుక చూసుకుంటే ఇది పెద్ద నెంబర్. అలాగే చుండూరులో జరిగినటువంటి మారణహోమం, అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా జరిగిన ఇన్సిడెంట్ అది. కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన సంఘటనలో అక్కడ ఉన్నటువంటి దళితుల మీద అగ్రకులాలు వాళ్ళు దాడి చేశారు. అది చంపేసి కాలువలో పడేశారు శవాలని. పడేసిన సందర్భంగా ఆ కేసులో కింది కోర్టులో శిక్షలు పడ్డాయి. కింది కోర్టులో పడ్డ శిక్షలు పై కోర్టులో కొట్టించేసుకుని బయటకు వచ్చేసారు వాళ్ళు. అది ఒక సందర్భం. ఈ రెండిటికి ప్యారలల్గా, అంటే ఇది 91లో జరిగింది చుండూరుది. ఇందాక నేను చెప్పినటువంటి జూబ్లీ బ్లాస్ట్ 97లో జరిగింది. ఈ రెండిటికి మధ్యలో 93లో చిలకలూరుపేటలో ఒక బస్సు దహనం జరిగింది. ఓకే. చిలకలూరుపేటలో జరిగినటువంటి ఆ బస్సు దహనంలో 23 మంది చనిపోయారు. ఎందుకు జరిగింది బస్సు దహనం? ఎలా జరిగింది అంటే దగ్గర గుంటూరులోనే ఒక దళితవాడ ఉంది. ఆ దళితవాడకు చెందినటువంటి 2 కుర్రాళ్ళు, వాళ్ళిద్దరికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అందులో ఒక కుర్రవాడికి అప్పుడే మ్యారేజ్ అయింది. ఎలా సెటిల్ అవ్వాలి అనేది అర్థం కాని పరిస్థితి. ఉపాధి మార్గం లేదు, ఏదన్నా పెట్టి సెటిల్ అవ్వాలి. చిన్నపాటి డబ్బులు కావాలి వాళ్ళకి. ఇద్దరికి కలిపి దాదాపు 3-4 వేలు ఉంటే సరిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆ డబ్బులు కూడా ఎక్కడ దొరకనటువంటి సందర్భం. ఈ కండిషన్లో ఒకవైపు ఇంట్లో అతని చెల్లెలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది అతనికి. ఈ గందరగోళంలో డబ్బులు కావాలి, ఏం చేయాలి, ఎవరిని అడిగినా ఎక్కడా డబ్బులు పుట్టట్లేదు, ఏం చేయాలి అనేది గొడవైపోయి ఆ టైంలో ఈ ఎంఎల్ పార్టీస్ అంటే పీపుల్స్ వార్ వాళ్ళు రెగ్యులర్గా బస్ బర్నింగ్ చేసేవాళ్ళు. అంటే ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి బస్ బర్నింగ్ చేసేవాళ్ళు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేవాళ్ళు. దానిలో ప్రధానంగా ఆర్టీసీ బస్సులు టార్గెట్ చేయటం అనేది జరిగేది. అది ఎలా చేసేవాళ్ళు? బస్సును ఆపి నినాదాలు ఇచ్చి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను దింపేసి వాళ్ళకి విషయం చెప్పి దూరంగా పంపించి అప్పుడు బస్సు తగలబెట్టేవాళ్ళు. ఒక ప్రెస్ నోట్ లాంటిది రాసి కండక్టర్కి ఇచ్చి అప్పుడు బస్సు తగలబెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అది కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది వీళ్ళకి. అంటే 93 అంటే అది చాలా ఉధృతంగా మూమెంట్ ఉన్నటువంటి టైం అది.
వీళ్ళు జనం నుంచి డబ్బులు కలెక్ట్ చేయడానికి ఆ పద్ధతిని ఎంచుకున్నారు. ఓకే ఓకే. ఎంచుకుని బస్సులో పెట్రోల్ పోసి బెదిరించి డబ్బులు తీసుకుని పారిపోవటమే. పెట్రోల్ పోసి తగలబెడతాము, మీ దగ్గర ఉన్న ఇచ్చేయండి, దోపిడీయే మోటో ఇక్కడ. దోపిడీ చేసుకుని వీళ్ళిద్దరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు, వీళ్ళిద్దరికీ నేర చరిత్ర లేదు. ఇదే మొదటి క్రైమ్. ఇది కోర్టులు కూడా నిర్ధారించాయి, పోలీస్ స్టేషన్లోనూ అదే నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ఆ క్రైమ్ జరిగింది. వీళ్ళకి చంపాలనే మోటో లేదు, అది బెదిరించి దోపిడీ చేసుకోవాలనుకున్నారు, అంతవరకే. నిప్పు పెట్టేశారు. నిప్పు ఎవరు పెట్టినారు? నిప్పు పెట్టలేదు. అంటే నిజానికి వీళ్ళు పెట్రోల్ పోసి బెదిరించే ప్రయత్నంలో వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశారు అందులో ఉన్నటువంటి కుర్రాళ్ళు. ఓకే. ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో వాళ్ళని బెదిరించడం కోసం వీళ్ళు అగ్గిపుల్ల గీశారు. అది జరిగింది అక్కడ. వీళ్ళకి ఇంటెన్షనల్గా చంపాలని అయితే వెళ్ళలేదు. దాంట్లో 23 మంది చనిపోయారా? 23 మంది చనిపోయారు. ఇక్కడ జూబ్లీ బ్లాస్ట్లో 28 మంది చనిపోయారు. చనిపోతే ఇదేమో ఇంటెన్షనల్, చంపడమే మోటో ఇక్కడ. ఇంటెన్షనల్గా చంపడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, ల్యాండ్ మైన్ పెట్టిన వాళ్ళు, వాళ్ళనేమో అలా 8 ఏళ్ళు చేసేస్తే బయటకు వదిలేసి వీళ్ళిద్దరిని ఇప్పుడు 32 ఏళ్ల నుంచి లోపల పెట్టారు. 32 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. చుండూరు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కేసు కొట్టించేసుకుని బయటకు వచ్చేసారు. ఎటువంటి శిక్ష పొందలేదు వాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఎవరికి గుర్తులేదు ఇప్పుడు. కాబట్టి చట్టం అందరికీ సమానంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం, కానీ చట్టం కొందరికి మాత్రమే సమానంగా ఉంది, కానీ అందరికీ కాదు. ఇక్కడ కుల ప్రాతిపదికన చూస్తే ఈ 2 కేసుల్లోనూ, అంటే చుండూరులోనూ రెడ్డి సామాజిక వర్గం నుంచి జరిగింది, అది దళితుల మీద దాడి. అలాగే ఇక్కడ వచ్చేసరికి పరిటాల రవిని టార్గెట్ చేసినటువంటి మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి. అంటే ఇక్కడ కూడా సూర్యనారాయణ రెడ్డి వర్గం, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ క్రైమ్లో. వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఈయనేమో బ్రెయిన్ బిహైండ్, ఈయనకు కూడా అయిపోయింది. కానీ ఇతర కేసుల్లో కూడా ఉండటం వల్ల జైల్లో ఉండిపోయాడు ఆయన. మిగిలిన వాళ్ళు బయటకు వచ్చేసారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చేసారు. ఓకే. ఇప్పుడు ఈ స్టోరీ దీన్ని తీసుకొని మీరు ఈ నేపథ్యంలో నడిచేటువంటి కథ చిలకలూరుపేట ఇన్సిడెంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళ జీవితం. అంటే వాళ్ళ జీవితం ఫిక్షన్గానే నడుస్తుంది, ఒరిజినల్ లైఫ్ కాదు అది. అలాంటి దళితవాడలో 2 కుర్రాళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రారంభించి అందులో ఒక అతనికి ఒక ప్రేమ సంబంధం ఏర్పడి ఆ ప్రేమ నడుస్తూ ఉండగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య ముందుకు వచ్చినప్పుడు, ఎక్కడా డబ్బులు పుట్టని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి క్రైమ్ చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి గొడవంతా యాజ్ ఇట్ ఈజ్. కానీ అక్కడి వరకు వాళ్ళ ఒరిజినల్ లైఫ్ వదిలిపెట్టేసి ఫిక్షన్ చేసాం. ఓకే. ఒక ప్రేమ కథగా నడవాలి అని. ఇది సెన్సార్ అయిపోయిందండి? సెన్సార్ అయిపోయింది. ఓకే. సెన్సార్ అయిపోయింది. వాళ్ళు చిన్న కట్స్ చెప్పారు, ఆ కట్స్ అంగీకరించారు డైరెక్టర్ గారు. రాజు అని ఇతను ఇంతకుముందు మల్లేశం సినిమా తీశాడు. ఓహో. ఓకే ఓకే. మల్లేశం ప్రియదర్శితో తెలుసు తెలుసు వచ్చింది, అది చేనేత ఇది. ఆ తర్వాత 8mm మెట్రో అని ఇంకొక సినిమా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కథని సినిమాగా తీశారు. ఇది 3వ ప్రయత్నం. ఓకే. ఈ సినిమా కొంచెం సెన్సిటివ్ టాపిక్కే. అది సెన్సిటివ్ టాపిక్, బాగా సెన్సిటివ్ టాపిక్. అలాగే దీనిలో ప్రధానంగా ఆయన చర్చించిన విషయం ఏంటంటే, అంటే ఇది స్క్రిప్ట్లో కూర్చున్న తర్వాత జైలు డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి మార్పు ఒకటి ఉంది. అదేంటంటే జైళ్ళు అనేవి కేవలం శిక్షణాలయాలు కాదు, అంటే శిక్షని అమలు చేసే కేంద్రాలు కాదు, అవి కరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. అంటే ఖైదీని మార్చి పంపించాలి, దాన్ని కరెక్షన్ డిపార్ట్మెంట్ అనే అంటారు. మనం వ్యవహారికంగా జైలు డిపార్ట్మెంట్ అంటాం, కానీ కరెక్షన్ డిపార్ట్మెంట్ అది. వాళ్ళని మార్చి తిరిగి సమాజంలోకి పంపాలి. మరి వీళ్ళు ఇంతకాలం జైల్లో ఉన్నారు, 32 ఏళ్ళు ఇంకా ఉన్నారు. అందులో ఒక అతను రాజమండ్రిలో ఉన్నాడు, ఒక అతను నెల్లూరు జైలులో ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళ అంటే అతను జైలుకు వెళ్ళే టైంకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. అతను జైలుకు వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది, ఆ ఆడపిల్లని పెంపకానికి ఇచ్చేశారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక. ఆ అమ్మాయికి ఇప్పుడు 32 ఇయర్స్. ఓకే. అప్పుడు పుట్టిన అమ్మాయికి ఈ కండిషన్. ఓకే. ఇప్పటికీ వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతోంది.
ఇతని రిలీజ్ కోసం ఆవిడ రెగ్యులర్గా మంత్రుల్ని కలవటము, పిటిషన్లు ఇవ్వటము, ఇదే సరిపోతుంది. వీళ్ళకి పెరోల్ కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్లు. ఓకే. మొదట గుంటూరు కోర్టులో వీళ్ళకి ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్ష అన్ని కోర్టులు ఓకే చేసినాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వీళ్ళు. సుప్రీంకోర్టు కూడా ఉరి సబబే అని చెప్పింది. కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆయన ముందుకు పిటిషన్ పెడితే ఆయన యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాడు. పెట్టిన తర్వాత ఇది డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయింది. ఓకే. ఇప్పుడు జీవిత ఖైదు అంటే చాలామంది 14 ఏళ్ళు అనుకుంటారు. 14 ఏళ్ళు కాదు, లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అంటే జీవిత ఖైదు పడ్డవాడు జైల్లోనే చనిపోవాలి. ఓకే. కానీ ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఆగస్టు 15కి లేకపోతే జనవరి 26కి అంబేద్కర్ జయంతికి ఇలా కొన్ని సందర్భాల్లో జీవోలు ఇస్తాయి. ఆ జీవోలకి కొన్ని మార్గదర్శకాలు రాస్తారు వాళ్ళు, గైడ్ లైన్స్. వాటిలో ఆ ఇబ్బంది ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నవాళ్ళు రిలీజ్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ అప్పీల్ చేస్తే వర్కౌట్ అయ్యేది, బయటకు వస్తుంది. అదే అంటే ఆ జీవోలో ఒక మార్గదర్శనం ఇబ్బందికరంగా మారింది వీళ్ళ పాలిటీ. అదేంటంటే డెత్ పెనాలిటీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు విడుదలకు అనర్హులు అని. ఓకే. ఓకే. అలాగే యూనిఫామ్లో ఉన్న సివిల్ సర్వెంట్ని చంపిన వాళ్ళకు కూడా ఏ జీవోలోనూ ఎగ్జంప్షన్ ఉండదు. ఓకే. డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతికిపోయారు బస్సులో. ఈ కేసులో ఆ గొడవ లేదు వీళ్ళకి. లేదా? ఓకే. ఓకే. అంటే వీళ్ళకి అడ్డుపడుతున్నది ఏంటంటే డెత్ పెనాలిటీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయ్యారు అనేది. అది కాకుండా యూనిఫామ్లో ఉన్న సివిల్ సర్వెంట్ని చంపినా కానీ ఆగిపోతారు. ఓకే. అది కూడా ఇబ్బంది. ఇలా రకరకాల ఇబ్బందులతో వీళ్ళు ఇలా ఉండిపోయారు జైల్లోనే ఇప్పటికీ. ఇన్సిడెంట్ జరిగింది 93లో, ఇప్పుడు మనం 25లో ఉన్నాం. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకెంతకాలం ఉంచుకుంటారు అనేది. అయితే ఈ సంస్కరణలకు సంబంధించి ప్రిజన్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఓకే. ప్రిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచన మేరకే ఆ క్యారెక్టర్, అంటే ఒక స్వచ్ఛంద సంస్థ నడుస్తోంది అక్కడ. ఆ స్వచ్ఛంద సంస్థ తాలూకా యాక్టివిటీ ఏమిటి అనేది కూడా ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో చెప్పడం జరిగింది. అది రావటం వలన కొంత పరిపూర్ణత వచ్చింది సినిమాకి. అంటే అసలు చాలామంది ప్రిజన్ అనేది ఏదో శిక్షలు అమలు చేయటం కోసం పెట్టింది అనుకుంటారు, వీళ్ళని మార్చటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది సినిమాలో. ఓకే. అట్లా ఒక కంప్లీట్నెస్ వచ్చింది. దీన్ని ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రివ్యూలు వేశారు గుంటూరులో. అక్కడ సమాజంలో వివిధ సెక్షన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని పిలిచి సినిమా చూపించారు. రెస్పాన్స్ బాగానే ఉంది. ఓకే. రేపు థియేటర్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఓకే. అలాగే దీని మీద ఒక డిస్కషన్ జరిగి సమాజంలో దీని ప్రభావం ప్రభుత్వాల మీద పడి వాళ్ళ విడుదలకు ఏదన్నా మార్గం ఏర్పడుతుందేమో అని ఒక ఆశ. ఓకే. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న 2 నెరవేరాలని, ప్రజల నుంచి మంచి స్పందన, అలానే వాళ్ళు రిలీజ్ అవ్వడానికి దోహదపడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.